హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దీంట్లో ఈ పప్పులోని 3 ఆకుకూరలు ఉన్నాయండి. అవేంటో మరి మనం స్టార్ట్ చేస్తే తెలిసిపోద్ది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? చలో. 1 టీ గ్లాస్ కందిపప్పు అండి. ఇవి మనకి టెర్రస్ మీద ఉన్నాయి కదండి, నేను చెట్లు వేశాను. తోటకూర, గోంగూర అండి, కలిపి కడిగేసాను. ఇదిగోండి గోంగూర, తోటకూర, గోంగూర. ఇదిగో చూడండి, ఇది మునగాకండి. చూసారా, మునగాకు. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నానండి, పప్పులోకి ఎక్కువే బాగుంటాయి. 1 టమాటా, కొంచెం చింతపండు, ఆనియన్స్, ఒక కరివేపాకు అండి. మనం ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్నాం కదండి, వేసేద్దాం. మునగాకు, ఈ ఆకుకూరలు, చింతపండు వేసేస్తున్నానండి. చింతపండు వేస్తే ఉడకదు అది ఇదని అంటారండి. పప్పు ఎందుకు ఉడకదండి, ఎదురు తిరుగుద్దా మనకి? ఏమవదు, పెద్ద చక్కగాను వేసేసుకున్నాం కదా. పప్పులకు కూడానండి మనం కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, స్మెల్ మాత్రం ఉడికేటప్పుడు భలే సువాసన వస్తుందండి. కడుపు నిండిపోద్ది ఆ స్మెల్ చూస్తేనే. కొంచెం పసుపు, కళ్ళుప్పు అండి. నేను ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను అన్నమాట. కారం అయితే మనం కొంచెం వేస్తాను, ఎందుకంటే నాకు పప్పు పచ్చికారంతోనే బాగుంటుందండి. ఈ 3 కలిపి తింటే మాత్రం అసలు మునగాకు తినము అనుకునేవాళ్ళు ఇలాగా కాంబినేషన్లో వండుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చిన వరకు పొయ్యి మీద పెట్టేద్దాం కుక్కర్. పప్పు అయితే మెదిపేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, పుదీనా, కరివేపాకు, నెయ్యి వేస్తానండి. పోపు దినుసులు ఫస్ట్ మనము నెయ్యి వేసుకుందామండి. పప్పులోకి నెయ్యి చాలా బాగుంటుందండి. మనం నెయ్యితోనే చేద్దాం ఈరోజు, ఆయిల్ వేయద్దు. చూసారా, ఆయిల్ వేడెక్కింది, నెయ్యి వేడెక్కిందండి. చూడండి, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ ఇందాక పసుపు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి, చిన్నది వేద్దాము. ఇప్పుడు కొంచెం ఇది ఇంగు వేస్తానండి. కొంచెం పప్పుల్లోకి, చారు తాలింపుల్లోకి ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా అవుతుంది మంచిగాను. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామండి. పుదీనా ఫ్లేవర్ కూడానండి పప్పుల్లో చాలా బాగుంటుందండి. ఆ నెయ్యితోని పోపు పెడుతుంటే చూడండి ఎంత మంచిగా వాసన వస్తుందోను. చూసారు కదండి, మనకి పోపు మంచిగా ఇదైపోయింది. పొగలు అంతేనండి. కొంచెం ఒక 2 నిమిషాలు మనం సిమ్లోనే పొయ్యి మీద ఉంచేద్దామండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం 2 నిమిషాలు ఆగినాక.